ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుదినం ఆయన సన్నిధిలో బలపడుతూ దేవుని కృపను బట్టి ఆయన వాక్యమును ధ్యానించుకోవడానికి మనకి దేవుడు చూపుచున్న కృపను బట్టి ఆయన కృపను సూచిస్తూ ఉన్నాను. నిత్యము ఆయన మనకు తోడై ఉన్నాడు కనుకనే, ఆయన మనల్ని జీవింపచేయుచున్నాడు కనుకనే సజీవ లెక్కలో ఉండి ఆయన కృప కింద మనం భద్రపరచబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మరి యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం కొన్ని వచనములు 11వ వచనం చదువుకున్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, అవును కదా. భూమి నుండి ఆకాశం మనం చూసినప్పుడు అది ఎంత ఉన్నతముగా ఉందో, అది ఎంత ఎత్తులో ఉందో ఎవరు కూడా అంచనా వేయలేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందంట. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన అంతగా కృప చూపిస్తూ ఉన్నాడు. అంచనా వేయలేనటువంటి రీతిలో భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతకంటే అధికముగా ఆయన యందు భయభక్తులు గల వారి మీద దేవుడు అత్యధికమైన కృపను చూపిస్తూ ఉన్నాడు. అత్యధికముగా ఆయన కృప మన ఎడల ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. అవును, ఆయన కృప లేనిదే మనం జీవించలేం. ఆయన కాపుదల లేనిదే మనం జీవించలేం. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆయన కృప మన ఎడల అధికముగా చూపిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక తగ్గించుకొని ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12వ వచనం మనం చూసినట్లయితే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తూర్పు పడమరలను మనం అంచనా వేయగలమండి? ఏమాత్రం మనం అంచనా వేయలేము. తూర్పుకి పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకంత దూరపరిచి ఉన్నాడు. అంటే మన దోషములను మన పాపములన్నిటిని కూడా ఆయన సిలువలో మన కొరకు ప్రాణం అర్పించి మన ప్రతి పాప వారాన్ని దేవుడు సిలువను తన భుజం మీద మోసి కల్వరిలో ఆయన ప్రాణత్యాగం చేశారు. మన కొరకు విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని విమోచించి అన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, నీవు నా సొత్తు, నేను విలువబెట్టి కొనబడిన వారు మీరు నా సొత్తు అంటున్నారు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనలను, మన పాపములను, మన దోషములన్నింటినీ కూడా మరి దేంతో పోలుస్తున్నాడంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకంతా దూరపరిచి ఉన్నాడు. ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన అతిక్రమములని, మన పాపములని క్షమించబడినప్పుడు మరలా పాపము చేయకుండా, ఆ పాపముల గురించి, జరిగిపోయిన వాటిని గురించి మనం ఆలోచించకుండా ఆయన సిలువను గురించి మనం ధ్యానం చేసినట్లయితే, సిలువలో మన కొరకు ఆయన ఎంత త్యాగం చేశాడో, ఏ రీతిగా మన కొరకు ప్రేమ చూపించాడో, ఏ రీతిగా మన అతిక్రమములను క్షమించి ఉన్నాడో మనం ఆలోచన చేసి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన కృప మనకు అంత అధికముగా దేవుడు విస్తరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కృప మన ఎడల అధికముగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మనం భయం కలిగి జీవించాలి. అవును, చూడండి ఒకసారి 17వ వచనం నుండి చూసినట్లయితే, ఆయన నిబంధనను గైకొనొచ్చు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకుముందు మనం చదివిన వాక్యములో భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతకంటే అధికముగా ఆయన కృపను మన ఎడల చూపుతున్నాడంట. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. అంటే ఆపే ప్రసక్తి అనేది లేదు. ఎల్లప్పుడూ తరముల వెంబడి తరము యుగ యుగములు కూడా ఆయన మన ఎడల కృప చూపుచున్నాడు.
ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప యుగ యుగములు నిలుచును అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఎడల లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనంలో మనం చూసినట్లయితే ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు చూసారండి. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరము యుగ యుగములు తరతరములు ఎంతో ఉన్నతంగా మన ఎడల చూపిస్తూ ఉన్నాడు. మనం ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయన తన ఉచితమైన కృప చొప్పున మన పాపములను, మన దోషములన్నింటినీ శిలువలో భరించి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనకి విడుదల కలగచేసి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను మరలా సిలువ వేసే పరిస్థితులు కాకుండా, ఆయన గాయములు రేపే స్థితిలో కాకుండా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన కృప యుగ యుగములు నిలుచుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాయి. అవును, మన ఎడల ఆయన కృప నిలిచి ఉండాలంటే, ఆయన కనికరము తరతరములు నిలిచి ఉండాలంటే మన పాపములను ఆయన క్షమించి ఉన్నాడు కనుక సిలువలో మన కొరకు, అంటే పుట్టిన వారికి, పుట్టబోయే వారికి, అంతకుముందు ఉన్న వారి అందరి నిమిత్తము ఒకేసారిగా ఆయన సిలువలో ప్రాణం అర్పించి మృత్యుంజయుడై తిరిగి లేచి పునరుద్ధారుడై ఆయన తండ్రి కుడిపాసనాశనుడై మన కొరకు ఇంకను విజ్ఞాపన చేయించున్నాడు. ఆ రీతిలో మనల్ని, మన పాపములను తుడిచివేసిన దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలంటే, మనం జరిగిపోయిన వాటిని జ్ఞాపకం తెచ్చుకోకుండా కేవలం ఆయన సిలువను ధ్యానిస్తూ, ఆయన శ్రమలను ధ్యానిస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ఆయన కృప యుగ యుగములు నిలుచును, పిల్ల తరములు కూడా నిలుచునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే తరముల వెంబడి తరము ఆయన కృప ప్రతి ఒక్కరి మీద నిలుచుచున్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అవును, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. ఆయన యందు కృప సమృద్ధిగా ఉన్నది. ప్రతి ఒక్కరికి కృప చూపించే దేవుడు ఆయన. కృప మన ఎడల విస్తరింపబడాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన కృప మన ఎడల ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదల మనకు నిత్యము ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీతి వారికి పిల్లల తరమున నిలుచునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారిపై ఆయన కృప యుగ యుగములు నిలుస్తుంది. ఆయన కనికరము తరతరములు ఉంటుంది. ఆయన అంతగా వారి ఎడల కృప చూపిస్తాడు కనుక ఆ నీతి పిల్ల తరముల వరకు ఆయన నిలుచును అని తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు ఎంతగానో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన కృపలో జీవించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. నిజముగా మనము ఒక్కొక్కసారి వాక్యం చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా మా మనస్సు గద్దిస్తూ ఉంటుంది, కానీ ఆయన విడువక ఎల్లప్పుడూ నిత్యము మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. భయమెరిగి మనం జీవించాలి. ఆయన సన్నిధిలో మనం విధేయత కలిగి జీవించాలి, లోబడి జీవించాలి, నిష్ఠులముగా జీవించాలి, భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. అవును, ఆయన పరిశుద్ధుడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులందరి మధ్యలో సంచరించినప్పటికీ, శరీరధారిగా భూమి మీద సంచరించినప్పటికీ ప్రత్యేకముగా ఆయన ఉన్నాడు. పాపులతో చేరక పాపమునకు దూరముగా ఆయన ప్రత్యేకంగానే ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడిగా పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన పరిశుద్ధ రక్తము చేత మనల్ని అందరినీ కూడా విమోచించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఆయన పరిశుద్ధుడి కనుక ఆయన పిల్లలముగా మనము కూడా నిరంతరం పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడు అది ఎలా సాధ్యమో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన కృప మన ఎడల నిలుచుచున్నది కనుక పాపమునకు శాపమునకు దూరంగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకి తోడయండి సహాయం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పరిశుద్ధతగా జీవించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి సహాయం మనకు అత్యధికముగా ఉండాలి. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు మనల్ని అట్టి పరిస్థితులకు వెళ్లకుండా, ఎలాంటి అపరిశుద్ధత మనకు అంటకుండా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంత అధికముగా ఉన్న కృపను పొందాలని మీకు ఆశగా ఉన్నదా? అంత అధికముగా ఉన్నటువంటి కృపను మనం పొందాలని ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆ కృప ఎలాంటిదో మనకి తెలియజేశాడు కదా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఎత్తుగా ఉన్నదో అంతకంటే అధికంగా మన ఎడల చూపుతూ ఉన్నాడు. అలాంటి కృపను మనం పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలిగిగాక. ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే కృపను అధికముగా మన ఎడల చూపుచున్న ఆ కృపను పొందుకొని యుగయుగములు తరతరములు తరిగిపోని రీతిలో ఆయన కనికరమును ప్రేమను కృపను పొందుకొని ఆయన సన్నిధిలో వర్ధిల్లాలని తెలియజేస్తూ దేవుని కొద్ది మాటలు దీవించినగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలు. మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు మీరు నా సొత్తు అని మీరు మాట్లాడినారు అయ్యా. మీకు వందనాలు. మా పాపములన్నింటినీ సిలువలో భరించి మమ్మల్ని విమోచించిన దేవుడు, మా ఎడల మీ కృప చూపుచు మమ్మలను బలపరుస్తూ ఉన్న దేవుడు, మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభా నీ బిడ్డలు వాక్యం వినగా అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా మా ఎడల మీరు చూపుచున్న అధికమైన కృపను పొందుకోవడానికి ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి ఉన్నవారుగా చేయమని, అయ్యా మీ సన్నిధిని విడువక ఎడబాయక నిత్యం అంటు కట్టబడి జీవించేవారుగా సహాయం చేయమని ఏ సత్పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.